అఖండ 2 సినిమా చూసామన్నమాట. సో ఆల్మోస్ట్ 2 అయ్యింది. నేను రివ్యూ ఇస్తున్నాను. రివ్యూ అంటే బేసిక్గా ఈ సినిమాలో పాజిటివ్స్ అండ్ ఈ సినిమాలో నెగిటివ్స్ ఏమున్నాయని చెప్తున్నాను. అండ్ నా రేటింగ్స్ కూడా చెప్తాను. బేసిక్గా ఏంటంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఈ బోయపాటి సీన్స్ కోసం అవన్నీ. సో అవన్నీ చెప్తాను. బేసిక్గా స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీరు చాలామంది అఖండ చూసారు కదా. సో సేమ్ స్టోరీ అనేది కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, చైనాకి మనకి అన్నట్టు. సో బాలమురళీకృష్ణ ఒక ఎమ్మెల్యే ఒక ఊరికి ఒక ప్రాబ్లం వస్తుంది సాల్వ్ చేయడానికి. అండ్ చైనీస్ ఆర్మీ జనరల్ వాళ్ళ సన్ చంపేస్తే అక్కడి నుంచి అనేది ఇండియాని ఎక్కడ దగ్గర కొట్టాలని చెప్పి వాళ్ళ మూలాలు ఏంటని చెప్పి దేవుడి దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట స్టోరీ. నేను బేసిక్గా స్టోరీ ఏం చెప్పను, బట్ కోర్ పాయింట్ చెప్తాను. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు దేవుడి మీద కొట్టాలని చెప్పి ఒక తెలుసు కదా కోవిడ్ లాంటిది ఒకటి క్రియేట్ చేస్తారు, ఒక బయోవార్ లాంటిది. సో అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ టార్గెట్ చేయాలని చెప్పి కుంభమేళ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే దానికి ఒక యాంటీడోట్ ఫైండ్ అవుట్ చేసి అది మాస్గా ప్రొడ్యూస్ చేయడానికి స్టోరీ అలా స్టార్ట్ అవుతుంది. నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ అన్నీ చెప్తాను. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఒకటి అండ్ ఎంట్రన్స్ ఒకటి అవి నాకైతే బాగా నచ్చినాయి. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని గూస్ బంప్స్ మూవీస్ కూడా ఉంటాయి అనమాట. బాలకృష్ణ చెప్పి అఘోర సీన్స్ అండ్ బాగా నచ్చినవి ఏంటంటే సనాతన ధర్మం కోసం చెప్తాడు, అండ్ శివుడి కోసం, అండ్ మన కంట్రీ కోసం. తర్వాత ఇవన్నీ ఆ డైలాగులు అన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే నాకు బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఒక సాంగ్ ఉంటుంది జాజికాయ అని చెప్పి. సో అది సంయుక్త మేనన్ తోటి అలాగా అది ఓకే. తర్వాత ఇంకా పెద్ద స్కోప్ ఉండదు సంయుక్త మేనన్కి. సెకండ్ హాఫ్లో ఏంటంటే మోర్ అబౌట్ ఈ సనాతన ధర్మ కోసం. తర్వాత ఇవన్నీ కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ బట్ ఆ ఫైట్స్ ఇవన్నీ చాలా మందికి నచ్చకపోవచ్చు. మేబీ ఏంటంటే అవి చాలా టూ మచ్ ఫైట్స్, గ్రావిటీ డిఫైనింగ్ ఫైట్స్లో ఉంటాయి. బోయపాటి బాలకృష్ణ కాంబౌండింగ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా మీకు. ఫైట్స్ అన్నీ ఇంకా అంటే అందరికీ నచ్చకపోవచ్చు మరి మేబీ. ఇంకా కొంతమంది ఏంటంటే శివుడు తాండవం అన్నట్టు ఆ ఫైట్స్ అవన్నీ ఉన్నాయి. సో అవి నాకైతే బాగానే ఉన్నది. అండ్ లాస్ట్లో చైనీస్ కోసం వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు వాళ్ళకు చెప్పి కొన్ని డైలాగులు వాళ్ళతో కంపేర్ చేస్తూ తర్వాత ఇవన్నీ ఆ డైలాగులు కూడా అయితే కొన్ని సీన్స్ అండ్ అవన్నీ అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట. మెయిన్ ఏంటంటే నెగిటివ్ ఏంటంటే రొటీన్ అనమాట. రొటీన్ స్టోరీ బోయపాటిది ఎలా ఉంటుందంటే ఒక బాలకృష్ణ మాస్ ఇమేజ్ని పెట్టుకొని సినిమా ఒక హైందవ ధర్మాన్ని లేకపోతే ఒక దేవుడిని పెట్టుకొని సినిమాని నడిపిద్దాం ఉన్నాయి అంటే సేమ్ ఆ టైప్లోనే ఉందన్నమాట. కొత్తగా అంటూ ఏమీ లేదు. అదొకటి అనిపించింది నాకు. అండ్ అండ్ ఫైట్ సీన్స్ ఇవన్నీ. అండ్ అది ఇంకా రిమైనింగ్ అంతైతే నాకైతే మాత్రం బాగానే అనిపించింది. డైలాగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కొట్టాడు. కొన్ని సీన్లో లౌడ్ అనిపించింది కానీ బట్ ఆ సినిమాకి తర్వాత బాలకృష్ణ ఇమేజ్కి తర్వాత అవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆల్. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ ఉన్నారు. సంయుక్త మేనన్ ఎక్కువసేపు ఏదో పర్ఫార్మెన్స్ చేయడానికి. అండ్ బాలకృష్ణ డాక్టర్ కింద చేసిన ఆమె బజరంగి బాయ్స్ అన్న చిన్నపిల్ల ఉంటుంది, ఆమె కూడా కొంచెం బాగానే చేసింది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళది కూడా బాగానే ఉంది. ఆది పినిశెట్టి ఇది విలన్ కూడా ఉంది. అంటే ఉన్నంతసేపు బాగానే ఉంది కానీ మరీ అంత ఇంపాక్ట్ లేదు. విలన్ మల్టిపుల్ ఉంటారనమాట. ఒక ఫైట్లో అయితే నలుగురు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ అన్నీ పెట్టాడు అనమాట. అక్కడ డైలాగులు అన్నీ చెప్పడానికి కొందరికి ఓవర్గా ఉండొచ్చు అనిపించవచ్చు, బట్ ఓకే పాసిబుల్. అండ్ ఇంకో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. గవర్నమెంట్ మీద కూడా డైలాగులు ఉన్నాయి కొంతమందికి, అపోజిషన్ పార్టీ మీద. తర్వాత కొన్ని సీన్స్ చాలామంది రిలేట్ చేసుకుంటారనమాట. నాకైతే ఓవరాల్గా బాగానే అనిపించింది. మరీ అంత ట్రోలింగ్ చేసే అంత ఇది లేకపోయినాని. అండ్ సెకండ్ హాఫ్లో డైలాగ్స్ తర్వాత కొన్ని గూస్ బంప్స్ మూమెంట్స్ శివుడి కోసం అవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఇంకా బాగా ఉంటే బాగుంది అనిపించింది నాకు. బట్ నాకైతే సినిమా బాగానే అనిపించింది. ఇది నా రివ్యూ. అండ్ థ్యాంక్స్ ఫర్